హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? డూయింగ్ గుడ్. సూపర్ సార్. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం అంటే ఏంటో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఏంటంటే 25 సినిమాలు తీశారు, ఎన్నో అవార్డ్ మూవీస్ ఉన్నాయి, ఎంతో మందిని ఇన్స్పైర్ చేసే సబ్జెక్ట్ ఉంది. ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అయి మీరే ముందుకు నడిపిస్తూ ఉంటారు. అయినా ఇంత కూడా ఆ ఫేస్లో గర్వం అనేది ఎక్కడ కనిపించదు. సో ఎలా సార్ ఇది సాధ్యం? నాకు నచ్చిన పని చేస్తున్నా, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అంతే, ఇట్స్ లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్. నా ప్రొఫెషన్ నేను రెస్పెక్ట్ చేస్తాను. నేను ఎప్పుడూ అనేది ఒక డాక్టర్ ఈ సొసైటీకి అంత ఇంపార్టెంట్, ఒక డైరెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. నా వర్క్ నేను ఆనెస్ట్గా చేస్తున్నంత వరకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇది చాలా పెద్ద వర్క్ అని లేకపోతే గొప్ప వర్క్ అని కూడా ఏం కాదు. బట్ ఎవరు చేసినా పని చేస్తున్న వాళ్ళు సిన్సియర్గా మనస్ఫూర్తిగా చేస్తే దాట్స్ గుడ్ ఎనఫ్. నార్మల్గా ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఫేస్లో అంటే మన ఫీలింగ్స్ వేరే ఉంటాయి, కొంచెం ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత ఒకలా ఉంటాయి. కానీ రెండిటికి కూడా మీరు ఒకే నిదానంగా ఉండడం మాత్రం రేర్ పర్సనాలిటీస్లో మాత్రమే చూడగలుగుతాము. అందులో మీరు ఫస్ట్ ఉంటారనిపిస్తుంది సార్. ఎట్లా ఇది ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? దేని త్రూ అలా వస్తుంది మనకి యాక్చువల్గా? మిమ్మల్ని మీరు ఒక వర్క్ చేస్తూ ఉంటే ఆ ప్రాసెస్ని మీరు ఎంజాయ్ చేస్తున్నంత వరకు రిజల్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు న్యాచురల్లీ ఆ బంప్స్ వస్తూ ఉంటాయి, ఒక అప్ అండ్ డౌన్ ఇలాంటివన్నీ కూడా. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ నాకు నచ్చిన వర్క్, నాకు నచ్చిన స్టోరీ లైన్స్ మీద నేను నాకు ఉన్న వెసులుబాటులో ద బెస్ట్ ఇవ్వడం కోసం నేను ట్రై చేస్తున్నాను. కొన్నిసార్లు సక్సెస్ వస్తుంది, కొన్నిసార్లు ఫెయిల్యూర్ వస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ తాలూకా రైట్ అది, మనకు సక్సెస్ ఇవ్వడం కానీ ఫెయిల్యూర్ ఇవ్వడం కానీ. సో నా చేతిలో ఉన్నది ఏమిటి అంటే ఆనెస్ట్గా నాకు తెలిసిన దాంతో నాకున్న వెసులుబాటులో బెస్ట్ చేయటం, అది నేను చేస్తున్నాను. దట్స్ ఇట్. సూపర్. ఇస్తున్నారు, ఇస్తూ వెళ్తున్నారు, ఇక ముందు కూడా ఇవ్వబోతున్నారు. గ్రేట్. సో ఫస్ట్ మీరు చాలా సైలెంట్గా ఉంటారు. సో ఫస్ట్ మూవీ కూడా సైలెన్స్ ప్లీజ్ అని పెట్టారు. సో దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా సార్? నో నాట్ ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ మనం మాటలు గొప్ప కమ్యూనికేషన్ అని అనుకుంటాం, కానీ అంతకంటే ఎక్కువగా సైలెన్స్ కమ్యూనికేట్ చేస్తుంది అన్నది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో. నేను ఒకరోజు ఒక బస్సులో నేను ట్రావెల్ చేస్తూ ఉన్న టైంలో, ఒక సిటీ బస్సులో ఒక డెఫ్ అండ్ మ్యూట్ స్టూడెంట్స్ అందరూ కూడా బస్సులోకి ఎక్కి వాళ్ళు చేస్తున్న అల్లరి, వాళ్ళు చేస్తున్న సైలెంట్ కాన్వర్జేషన్స్ చూసిన తర్వాత అనిపించింది, మాటలు ఏం ఇంపార్టెంట్ కాదు కమ్యూనికేట్ చేయడం కోసం. మాటలు వచ్చినా 10 మంది కామ్గా కూర్చొని ఉన్నారు, ఎవరి బాధల్లో వాళ్ళు ఉంటే మాటలు రాని పిల్లలు ఎంతో అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. సో కమ్యూనికేషన్కి సైలెన్స్ చాలా ఇంపార్టెంట్ అనే విషయం నాకు ఆ రోజు అనిపించే నేను సైలెన్స్ ప్లీజ్ అనే ఫిల్మ్ చేయటం. అది బేసికలీ వాళ్ళ మీదే తీయటం, ఒక బదిరులకు సంబంధించిన ఒక లవ్ స్టోరీని చెప్పాలి అని, ఎంత సైలెంట్గా ఒక లవ్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని. నార్మల్గా అంటే హావభావాలు, అలానే వర్డ్స్, పంచింగ్ ఇవన్నీ ఉంటేనే ఒక సినిమా హిట్ అవుతుంది. బేసిక్గా థీమ్ అనేది ఆ థీమ్తో ముందుకు వెళ్తూ ఉంటారు డైరెక్టర్స్. అందులోనూ కెరియర్ స్టార్టింగ్లో అంటే డెఫినెట్గా ఫోకస్ అంతా అలానే ఉండాలి, లవ్ స్టోరీ కానీ ఏదైనా. అప్పుడు ఏ జోనర్ హిట్ అవుతుందో ఆ జోనర్ పైన వెళ్తూ ఉంటారు. కానీ పూర్తి భిన్నంగా అసలు ఇది టచ్ చేస్తే హిట్ అవుతుందా, ఓకే నేను పెట్టిన డబ్బులే నాకు వస్తాయా, లేదా ప్రేక్షకులు చూస్తారా లేదా, ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఎలా తీసుకొని మీరు దీన్ని చూస్ చేసుకోవడం జరిగింది సార్? నేను ఒక హిట్ చేయాలి సినిమా, ఈ సినిమా ఆడుతుందా ఆడదా ఇది నాకు టెన్షన్ ఏమీ కాదు. నేను అసలు ఒక సినిమా తీయగలనా లేదా, నేను ఒక కథ చెప్పగలనా లేదా అన్నది ఒకటే నాకున్న కన్సర్న్. ఆ సినిమా చేసిన తర్వాత నేను చెప్పింది మీకు అర్థమైందా, నా కథ మీకు అర్థమైందా, ఓకే ఐ గుడ్ ఎనఫ్ టు బీ అ టెక్నీషియన్. సీ దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. ఒకటి, నేను ఏదో చెప్పాలనుకుంటా, మీకు ఇంకేదో అర్థమై చాలా అద్భుతంగా ఉంది అని మీరు నన్ను ఓకే చేసిన దానికంటే కూడా నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమయ్యేది, మీకు నచ్చకపోయినా నేను హ్యాపీ. ఎందుకంటే టెక్నీషియన్గా నేను అట్లీస్ట్ సక్సెస్ అయ్యాను. నేను చెప్పాలనుకున్నది మీకు అర్థం కావాలి. అది నచ్చడం నచ్చకపోవడం అనేది మీ పర్సనల్ టేస్ట్ మీదకి సంబంధించిన మ్యాటర్. అంతేగాని ఒక టెక్నీషియన్గా నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నా మనసులో నేనేమనుకున్నానో అది నేను మీ దాకా కమ్యూనికేట్ చేయగలిగానా లేదా త్రూ దిస్ మీడియం. సో దట్ ఈస్ అ టెస్ట్. నాకు ఒక టెస్ట్ ఒక టెక్నీషియన్గా. సో ఈ ఫస్ట్ ఫిల్మ్ నేను ఒక టెస్ట్గానే చూసుకున్నాను. అయితే సక్సెస్ ఫెయిల్యూర్ గురించి నేను పెద్దగా టెన్షన్ ఏం పడలేదు. ప్రొడ్యూసర్ మీరే కదా సార్ మూవీకి ప్రొడ్యూసర్, కాబట్టి నాకు అసలు టెన్షన్ లేదు. ఓకే, ఎందుకంటే బికాస్ నేను ఎవరికి ఆన్సరబుల్ కాదు. నేను ఇలా ఫిల్మ్ చేద్దామని హైదరాబాద్ వచ్చిన టైంలో నా ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చాడు, నా క్లాస్మేట్ వాడు, ఎక్కల రవీంద్ర బాబు అని, వాడు అడిగాడు, సో నేను కూడా నీతో జాయిన్ అవుతాను రా అని. సో ఆ రోజు నుంచి మేము శ్రావ్య ఫిల్మ్స్ అని మేము స్టార్ట్ చేయటం. మీరు డైరెక్టర్ అవుదామని వచ్చారు ఈ ఫీల్డ్ లోకి, యాక్టర్ లైక్ సంథింగ్
ఏదైనా ఆస్పెక్ట్ ఉంది? నేను బేసికలీ ఐఎమ్ ఏ మెకానికల్ ఇంజనీర్ బై ప్రొఫెషన్, అండ్ తర్వాత నేను జర్నలిజం ఒక న్యూస్ పేపర్ రన్ చేసేవాడిని. ఓకే. దెన్ ఒక లార్జర్ మీడియంని కమ్యూనికేట్ చేయాలి అంటే సినిమాని మించిన ఎఫెక్టివ్ మీడియం లేదు అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను రాసిన రాతలు ఇవన్నీ కూడా కేవలం చదువుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రమే రీచ్ అవుతాయి, కానీ ఒక ఇండియా లాంటి ఒక కంట్రీలో నేను అనుకున్న ఒక విషయాన్ని చెప్పడం కోసం, అది ఎఫెక్టివ్గా చెప్పడం కోసం ఈ సినిమా అనే మాధ్యమం చాలా ఎఫెక్టివ్ మీడియం అని నాకు అనిపించింది. సో దెన్ ఐ డిసైడెడ్ టు షిఫ్ట్ మై ఎక్స్ప్రెషన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మీడియం. న్యూస్ పేపర్ నుంచి నేను ఫిల్మ్కి షిఫ్ట్ అయ్యారు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు డైరెక్షన్లో కానీ రైటింగ్లో కానీ. రైటింగ్ అంటే ఆల్రెడీ జర్నలిజం చేశారు కాబట్టి అది ఉంటుంది, అండ్ ప్రొడక్షన్ సైడ్ కూడా మీకు అంత అవగాహన లేదు. సో ఫస్ట్ది మూవీ తీయడం అంటే కొంచెం స్టెప్ వేసినట్టే. సో సపోర్ట్ ఎట్లా ఉండింది సార్ ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఇన్ని అడుగులు ముందుకు వేసేటప్పుడు? ఈ రోజుకైనా నేను ఎప్పుడైనా అనేది ఏంటంటే మనం ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి. ఇది రాంగ్గా మనకు తెలిసి తెలియకుండా ఏ పని చేయకూడదు. సపోజ్ యూ వాంట్ టు స్టార్ట్ అ యూట్యూబ్ ఛానల్, యూ షుడ్ అండర్స్టాండ్ ఆ మార్కెట్, ఆ డైమెన్షను, లేకపోతే మనకున్న సీనియర్స్ని కలవటం, విషయాలు కనుక్కోవటం. ఒక జర్నలిస్ట్గా నాకు ఆ ఇన్స్టింక్ట్ ఉంది కాబట్టి నేను ఈ స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడడం, డిస్కస్ చేయటం, వాళ్ళ సపోర్ట్ తీసుకోవటం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో వెల్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవాలి అన్న దీంట్లో ప్రాసెస్లో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ గుడ్ టెక్నీషియన్స్ విత్ మీ. ఎఫ్టీఐ నుంచి స్టార్టింగ్ మూవీ నుంచి ఎఫ్టీఐ నుంచి వచ్చిన కొంతమంది టెక్నీషియన్స్తో నేను ఆల్మోస్ట్ ఎఫ్టీఐకి వెళ్ళి, ఇప్పుడంటే మనకి ఇంటర్నెట్ వలన అన్ని పుస్తకాలు కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది. ఆ టైంలో బుక్స్ కూడా పెద్దగా దొరికేవి కావు తెలుగులో. ఇప్పటికీ కూడా ఐ ఆల్వేస్ కన్సిడర్ ఇంకా లిటరేచర్కి ఇంకా తక్కువ ఉంది సినిమాకి సంబంధించినంత మటుకు. ఇప్పుడు కూడా ఎవరైనా సినిమా గురించి తెలుసుకోవాలి అనుకుంటే మిగతా లాంగ్వేజెస్లోనే తప్ప తెలుగులో తక్కువ ఉంది. సో నేను అప్పుడు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ ఒక ఫ్రెండ్ త్రూ కాంటాక్ట్ సంపాదించి ఆ లైబ్రరీలో ఎన్నో బుక్స్ చదవటం అది చేశాను. ఆ ప్రాసెస్లో పరిచయమైన కొంతమంది టెక్నీషియన్స్ మిత్రులు, వాళ్ళు నా ఫస్ట్ ఫిల్మ్కి ఆర్పి అని రాజేంద్ర ప్రసాద్ గారు, హూ హ్యాపెన్స్ టు బి ద బ్రదర్ ఆఫ్ చంద్రసిద్ధార్థ గారు, డైరెక్టర్ చంద్రసిద్ధార్థ గారు, అతను కెమెరా చేశారు. గుహ అనే ఒక వ్యక్తి నాకు ఎడిటింగ్ చేశారు. అండ్ కేఎం రాధాకృష్ణన్ అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్, యూనో చందమామ ఆనంద్, అతను నేను ఇంట్రడ్యూస్ చేశాను. సో వీళ్ళందరూ టెక్నీషియన్స్ సాయంతో ఒక మంచి ఒక ఫ్రెండ్ టీమ్ని ఒకటి ఏర్పాటు చేసుకొని ఐ కుడ్ మేక్ ఎ ఫిల్మ్. I'm still in touch with them. Unfortunately my cameraman is no more like that రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఈ టీంతో ఎవరితో వర్క్ చేసినా కానీ ఐఎమ్ స్టిల్ సేలింగ్. మెయిన్గాను సైలెన్స్ ప్లీజ్ మూవీ మీ వరకు ఒక సక్సెస్ బాట వేసిందనే చెప్పాలి. ఫస్ట్ మూవీ డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ఒక ఫిల్మ్ చేశాను అనే సాటిస్ఫాక్షన్, అవార్డు కూడా వచ్చింది ఆ మూవీకి. దట్ వాస్ రికగ్నైజ్డ్. ఎందుకంటే నాకు అవార్డు తాలూకా రూట్ కూడా ఆ టైంకి తెలియదు. ఐ వాజ్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏవే ఉన్నాయి, వాటిలోకి నేను ఇంకా అప్లై చేయలేకపోయాను, నాకు తెలియలేదు. మై సెకండ్ ఫిల్మ్ హీరో గాట్ మీ ద రికగ్నిషన్, నంది అవార్డు కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్కి వెళ్ళటం కానీ. సో ఫస్ట్ ఫిల్మ్ నాకు ఒక బేస్ క్రియేట్ చేసింది, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది. ఐ కెన్ కమ్యూనికేట్ ఎ స్టోరీ. ఈ సినిమా అనే సెల్యులాయిడ్ మాధ్యమం ద్వారా నేను ఒక కథ చెప్పగలను అని నాకు నా టెక్నీషియన్ సాయంతో నేను ఐ కుడ్ ప్రూవ్. అది సక్సెస్ఫుల్గా రన్ చేయలేకపోయాను, బట్ నేను దాన్ని రిలీజ్ చేయడానికి కూడా నేనే ఎఫర్ట్ పెట్టవలసి వచ్చింది. అండ్ నేనే దాన్ని రిలీజ్ చేశాను అన్ని థియేటర్స్కి తీసుకొని వెళ్ళటం కానీ ఏదైనా. దట్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ టు గెట్ ట్యాక్స్ ఫ్రీ 2000లో వచ్చింది. అండ్ ఆ తర్వాత అది ట్యాక్స్ ఫ్రీకి అదొక దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, సో దీని ప్రకారం ఫాలో అవ్వాలనే ప్రొసీజర్ క్రియేట్ చేసింది సైలెన్స్ ప్లీజ్ సెక్రటేరియట్లో. ఎవరైనా ట్యాక్స్ ఫ్రీకి అప్లై చేస్తే ఆ ఫైల్ని ఫాలో అయ్యి ఆ ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళేవాళ్ళు. దట్ వాస్ వన్ స్మాల్ అచీవ్మెంట్ ఐ థింక్. తర్వాత మీరు హీరో కానీ తర్వాత వచ్చే మూవీస్ కానీ ఒక సందేశాత్మక మెసేజ్ ఓరియంటెడ్ మూవీసే అని చెప్పాలి అన్నీ కూడాను. సో ఒక్కసారి టర్న్ తిరిగారు, క్రైమ్ కదా చిత్రం. సో ఆ దీంట్లో కొంచెం టర్న్ తీసుకున్నారు. సో అప్పటి వరకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేసి ఒక్కసారి ఎందుకని? అన్ఫార్చునేట్లీ క్రైమ్ కదా ఈజ్ ఆల్సో ఫర్ మీ నాకు అనిపించిన ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న ఒక ఫిల్మ్. అది సక్సెస్ అవ్వడం వలన సడన్గా అందరికీ ఇది మెసేజ్ కాదేమో అనే ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఆ లెన్స్ నుంచి చూడకుండా దాన్ని ఒక ఇండిపెండెంట్గా ఒక ఫిల్మ్లా చూస్తే, ఒక సొంత ఊరు, గంగపుత్రులు, రొమాంటిక్ క్రైమ్ కథ కూడా మూడు ఒకే సోల్, ఒకే ఎలిమెంట్తో మూవ్ అయ్యేది. సొంత ఊరిలో ఊరు చచ్చిపోతుంది అనే ఒక కాన్సెప్ట్లో నేను సొంత ఊరు చేస్తే, నీరు అంటే ఒక న్యాచురల్ రిసోర్సెస్ని డెవలప్మెంట్ అనే పేరుతోటి ఎలా చంపేస్తున్నాం, మత్స్యకారులకు వాళ్ళకి రావాల్సిన రైట్ ఇవ్వటం లేదని గంగపుత్రులని అటెంప్ట్ చేస్తే,
యూత్లో లేకపోతే సమాజంలో వాల్యూస్ పడిపోవటాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే విలువలు చచ్చిపోతున్నాయని తీసిన కాన్సెప్ట్ రొమాంటిక్ క్రైమ్ కదా. బట్ ఎప్పుడైతే ఒక ఆఫ్ బీట్గా ఫిల్మ్స్ చేస్తూ ఉండే టైంలో అది కమర్షియల్లీ సక్సెస్ అవ్వడంతో మేబీ ఇది ఏవైనా ఒక అసలు చాలా మంది ఆలోచించారు మీ జోనర్ లో వచ్చిన మూవీ అయినా ఇదని చెప్పేసి. బట్ కానీ ఆ మూడిట్లో ఉండే ఆనెస్టీకి ఎలాంటి క్వశ్చన్ లేదు. ఒకవేళ రొమాంటిక్ క్రైమ్ కథ లాంటి సినిమా తీస్తే ఇది సక్సెస్ అయిపోతుంది అనే ఒక ఆలోచన నాకు ముందే ఉండుంటే మేబీ నా ఫస్ట్ ఫిల్మే అయి ఉండేది కదా. ఐ వుడెంట్ బి వెయిటింగ్ టిల్ 2012. రైట్. సో ఎక్కడ కమర్షియల్ గా నాకు సక్సెస్ రావాలని మీరు ఎప్పుడు ఆలోచించలేదు? నాకు కమర్షియల్లీ సక్సెస్ రాకూడదని ఏ రోజు ఆక్షేపణ కూడా లేదు. ఎందుకంటే బికాజ్ నేను ఒక సినిమాకి ₹1 ఖర్చు పెట్టి నేను థియేటర్లో దాన్ని రిలీజ్ చేసి దానికి ₹100 టికెట్ పెట్టి మీరు రావాలి అని నేను ఎదురు చూడడంలోనే అది కమర్షియల్ ట్రాన్సాక్షన్. సో ఐఎమ్ నాట్ షోయింగ్ ఇట్. నేను ఎక్కడ దాన్ని ఫ్రీగా ఎక్కడ స్క్రీనింగ్ చేయడానికి కాదు నేను తీసింది. సో ఆల్ మై వెంచర్స్ వర్ కమర్షియల్. ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ని ఒక డిస్ట్రిబ్యూటర్ శృంగార్ ఫిల్మ్స్ అని బాంబేలో చూసి నాకు చాలా నచ్చింది సినిమా, మీరు ఈ సినిమాకి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నన్ను అడిగారు. సరే ఈ సినిమా వరకు అయితే నేనేం ఎక్స్పెక్ట్ చేయటం లేదు, బికాస్ నేను తీసేసాను, అయిపోయింది. నాకు నెక్స్ట్ సినిమాకి డబ్బులు కావాలి, మీరేమన్నా ఇస్తే దాంతో నేను నెక్స్ట్ సినిమా తీసుకుంటాను. సో బికాస్ ఐ హావ్ డన్ దిస్ ఫిల్మ్. సో నాకు ఈ సినిమా గురించి టెన్షన్ లేదు. నా నెక్స్ట్ సినిమాకి ఐ నీడ్ టు రైజ్ మై రిసోర్సెస్. ఈ రోజు కూడా నా ఇంటెన్షన్ తీసేసిన సినిమా గురించి టెన్షన్ కాదు, నెక్స్ట్ తీయబోయే సినిమాకి నా రిసోర్సెస్ ఎలా. ఇఫ్ కమర్షియల్లీ అది థియేటర్స్ నుంచి నాకు వచ్చింది అంటే దట్ గివ్స్ మీ మోర్ హెల్త్. అంటే నాకు ఒక ఫైనాన్షియల్ హెల్త్ కూడా కావాలి కదా. ఒక టీమ్ని ఒక 24 yearsగా నేను రన్ చేస్తున్నాను అంటే సో డెఫినెట్గా నాకు మార్కెట్ సపోర్ట్ చేయకపోతే నేను ఎలా సర్వైవ్ అవ్వగలను. సో ఐ డెఫినెట్లీ నీడ్ కమర్షియల్ సక్సెస్ ఆల్సో. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసి మనం చేయడం వల్ల వచ్చేది ఏమి ఉండదు అన్నది నాకు అర్థమైన ఒక విషయం. మీరు ఆనెస్ట్గా ఒక ఫిల్మ్ చేయండి, ఆడియన్స్ మీకు ఏమి ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేదు నాకు ఇది కావాలి అని చెప్పి, మీరు ఒక మంచి సినిమా ఇస్తే వాళ్ళకి అది నచ్చితే ఈ మంచి సినిమా థియేటర్లో ఉంది అని మీరు చెప్పగలగాలి. అది కూడా మన ఇంపార్టెన్స్ అనే విషయం నాకు అర్థమైంది. నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్తో కూడా చెప్తుంటాను, ఒక సినిమా మార్నింగ్ షోకి జనం రాకపోతే అది ప్రొడ్యూసర్ ఫెయిల్యూర్, మ్యాట్నీకి జనం రాకపోతే డైరెక్టర్స్ ఫెయిల్యూర్ అని. మంచి పాయింట్ చెప్పారు. సో అసలు సినిమా బాగోలేదు అని చెప్పడానికైనా కొంతమంది రావాలి కదా. సో బాగుంది అని చెప్పడానికైనా బాగోలేదని చెప్పడానికైనా కానీ మన అప్రోచ్ టువర్డ్స్ ద మార్కెట్. సో మార్కెట్ డెఫినెట్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది, మిమ్మల్ని డౌట్ పడుతుంది. ఏముంది నీలో, నీకు ₹100 ఎందుకు ఇవ్వాలి, మోర్ దాన్ దాట్ నీకు 2 గంటల టైం ఎందుకు ఇవ్వాలి అని. ఈరోజు రేపు పేరెంట్స్ పక్కన కూర్చోడానికి పిల్లలకి టైం లేని టైంలో ఒక 2 గంటల్లో ఒక పక్క నువ్వేదో తీసిన దాన్ని చూడడం కోసం ఎందుకు ఖర్చు పెడతాడు? అంటిల్ అండ్ అన్లెస్ దే ఆర్ కన్విన్స్డ్ వీడు ఏదో సంథింగ్ నా టైంకి ఒక ఒక వర్త్ ఇవ్వగలడు అనే ఒక కాన్ఫిడెన్స్ నేను ఇవ్వలేకపోతే దే విల్ రిజెక్ట్ మీ అవుట్ రైట్లీ. సో ఒకవేళ పొరపాటున ఎవరైనా వచ్చినా వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో కంటెంట్ నచ్చేటట్టు తీయటం మన బాధ్యత. సార్ యాక్చువల్గా మీకు ఏ జోనర్ అంటే ఎక్కువ ఇష్టం, ఎలాంటి మూవీస్ తీయడానికి ఎక్కువగా మీరు మగ్గు చూపుతుంటారు? నేను అన్ని రకాల సినిమాలు చూస్తానమ్మా. ఐఎమ్ ఏ ఫిల్మ్ బఫ్. నాకు లాంగ్వేజ్తో సంబంధం లేదు, జానర్తో సంబంధం లేదు, నాకు సినిమా అంటే ఇష్టం. రకరకాల ఒక్కొక్కరికి ఒక్కో మెరిట్ ఉంటుంది. సో ఒక్కొక్క కెపాసిటీలో వాళ్ళు తీయగలుగుతారు. ఒకరు పొయిటిక్గా తీయగలుగుతారు, ఇంకొకరు మ్యూజికల్గా చేయగలుగుతారు. సో వరల్డ్ హ్యాస్ ఎంతోమంది మేధావులతో నిండిపోయింది ప్రపంచం. వాళ్ళు చేసే సినిమాలన్నింటినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. సో నేను ఏమి తీయాలి అనేది ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు కొన్ని టాపిక్స్ ఉంటాయి. నేను యూజువల్లీ నా ఫ్రెండ్ రవి, ఇప్పుడు నౌ హీఈస్ నో మోర్ బట్ స్టిల్ హీఈస్ విత్ మీ, లైక్ నేను అరే ఇది మనం కాకపోతే ఇంకెవడో చెప్పడరా ఇది చేద్దాం అని అంటుంటాను. సో ఇట్స్ అ గుడ్ టాపిక్, మంచి సినిమా, మంచి ఆలోచన, దీన్ని మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ అనే ఒక టాపిక్ మనం తీసుకుంటే 40 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని దారబోసి అక్కడ నుంచి కొన్ని కోట్లాది రూపాయలు ఇక్కడికి పంపిస్తూ మన ఈరోజు ఉన్న సోషల్ స్టాండర్డ్లో వాళ్ళు కూడా తెలియకుండా కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించి మెయిన్ స్ట్రీమ్లో ఒక్క సినిమా కూడా రాకపోవటం అనేది ఒక పెద్ద లెక్కన. ఎవరో ఒకరు దీని గురించి సినిమా తీస్తే బాగుంటుంది. సో అందుకని నేను గల్ఫ్ అనే ఒక సినిమా తీశాను. సూపర్ మూవీ సార్, ఎంత బాగుంది అది. సో లైక్ దట్ నేను తీసిన సినిమాలన్నీ కూడా, ఆ తీసిన సినిమా నన్ను హాంట్ చేస్తే 10 కథలు రాస్తాం. మనకి ప్రతిరోజు ఆలోచించడం చాలా సింపుల్. ప్రతి ఒక్కరు కూడా నా దృష్టిలో నా ప్రతి ప్రేక్షకుడు కూడా ఒక గొప్ప కథా రచయిత. బయటకు వచ్చి సినిమా నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ స్క్రీన్ ప్లే గురించి చెప్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఈ మాత్రం కూడా ఎందుకు ఆలోచించలేకపోయాను నేను. సో ఎవ్రీబడి ఈజ్ ఇంటెలిజెంట్.
సో మన అదృష్టం బాగుండి ఇంత దూరం రాగలిగి ఇంతమంది టీంని మనం సెట్ చేసుకోగలిగాం కాబట్టి నేను ఒక కథ చెప్తున్నాను తప్ప గ్రేట్. ఈ రకంగా కూడా నేను నా ఆడియన్స్ కంటే తెలివైనని ఏ రోజు నేను ఫీల్ అవ్వలేదు. సో కలెక్టివ్గా వాళ్ళ ఎమోషన్స్ని క్యాప్చర్ చేయడం కోసం మనం చేసే ఒక ప్రయత్నమే ఇది కూర్చొని. అవును. కొన్నిసార్లు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవుతాం, అప్పుడు మనకు సక్సెస్ ఇస్తారు. ఇస్తారు. కొన్నిసార్లు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కావు, రిజెక్ట్ చేస్తారు. సో ఆ రైట్ వాళ్ళకు ఉంది.